ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా దండోరా న్యూస్. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం మాసాయిపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మాసాయిపేట తహసీల్దార్ జ్ఞానజ్యోతి. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని మండల తహసీల్దార్ జ్ఞానజ్యోతి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఎలాంటి సమస్యలైనా, భూ సమస్యలు, ఎలాంటి ఫిర్యాదులైనా, చిన్న చిన్న సమస్యలు ఎలాంటివైనా పరిష్కారం చేసేందుకు మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేస్తామని మాసాయిపేట మండల తహసీల్దార్ జ్ఞానజ్యోతి తెలిపారు. అదేవిధంగా మాసాయిపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఒకవేళ మండలంలోని ప్రజావాణి కార్యక్రమంలో కానీ సమస్యలు ఉంటే వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, కలెక్టర్ కార్యాలయంలో వెంటనే పరిష్కారం అయిందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొంటారని మాసాయిపేట తహసీల్దార్ జ్ఞానజ్యోతి తెలిపారు. మాసాయిపేట మండల ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. నేను మాసాయిపేట ఎంఆర్ఓని మాట్లాడుతున్నాను. ఈ రోజు నుంచి కూడా ప్రతి సోమవారము ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ప్రజావాణి నిర్వహించబడడం జరుగుతుందండి. మీ యొక్క దరఖాస్తులు, మీ యొక్క ఏమైనా సమస్యలు ఉంటే మీరు దరఖాస్తు రూపకంగా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయవచ్చు. ఓన్లీ రెవెన్యూనే కాకుండా ఏ శాఖకు సంబంధించిన దరఖాస్తులైనా సరే అండి మేము స్వీకరిస్తాము. మేము వాటిని ఆ జిల్లాకు ఫార్వర్డ్ చేసి అది సమస్య పరిష్కరించేందుకు మా వంతు సహకారంగా నేను తప్పకుండా చేస్తానండి. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలను కోరుకుంటున్నాను.